నమస్తే పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లోని ప్రధాన శీర్షికలు ఒకసారి చూసుకుంటే, పాలనా సౌధం సేవకు సిద్ధం, నూతన సచివాలయ ప్రారంభోత్సవం నేడే, సర్వాంగ సుందరంగా అలంకరణ. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏదైతే నిర్మించిందో తెలంగాణ సచివాలయం ఈరోజు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. 12 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూజలు చేసి దాన్ని ప్రారంభిస్తారట. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ఇప్పటి వరకు ఏ సచివాలయానికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టలేదట. ఫస్ట్ టైం తెలంగాణ సచివాలయానికి మాత్రమే ఒక పేరు పెట్టిరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును. ఇంకోటి ఏంటి అంటే, ఈ కార్యనిర్వాహక వ్యవస్థ మొత్తం ఒక్క దగ్గర ఉండబోతుంది. ఇప్పటివరకు అన్ని పాత బిల్డింగులు, పాత రూములు అవి ఉండి, మినిస్టర్ ఒక దగ్గర, ఈ ఉద్యోగులు ఒక దగ్గర అట్లుండి. ఇప్పుడు అదంతా ఏం లేకుండా మొత్తం అందరు అధికారులు, ఏ శాఖ మంత్రి ఛాంబర్కి సంబంధించి ఆ శాఖకు సంబంధించిన అధికారులు అందరూ ఒకటే దగ్గర ఉంటారు. హైదరాబాద్లో 1,00,000 మందికి ఇల్లు, మార్గదర్శకాలపై కేటీఆర్ తొలి సంతకం. మొన్నటిదాకా వెరిఫికేషన్ చేసిరు. ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే సిటీలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిరో వాటి మీద ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు కొన్ని, అంటే కొందరు ఖాళీ చేసి అప్పుడు అప్లై చేసి చాలేళ్ళు అయింది కదా, వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, మళ్ళీ ఒకసారి నెంబర్ ఏమైనా మారితే కొత్త నెంబర్లు ఇవన్నీ సేకరించారు. ఆ లిస్టు మొత్తం రెడీగా ఉన్నది. దాని ప్రకారం ఈరోజు ఏదైతే సచివాలయం ప్రారంభోత్సవం చేస్తుండో దాంట్లో 1,00,000 మంది ఏదైతే వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయి ఉన్నదో వాళ్ళందరికీ 1,00,000 మందికి ఇండ్లు ఇద్దామన్న ఒక ప్లానింగ్ తోటి ఈరోజు సంతకం చేస్తారని అంటున్నారు. చిన్నారిని మింగేసిన నాల, అన్నను కాపాడి ప్రాణాలు వదిలిన 11 ఏళ్ల పాప. ఇది నిన్న సిటీలో జరిగింది, కలాసిగూడలో. అమ్మాయి పాపం, చిన్న పాపం. వర్షం వస్తే చాలు ఈ మ్యాన్హోల్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఈ మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా కొన్ని క్లీన్ చేస్తారు, మళ్ళీ ఇంకో దగ్గర ఇట్లా క్లీన్ 4-5 మ్యాన్హోల్లు ఉంటాయి. ఒకటి క్లీన్ చేస్తారు, మళ్ళీ తర్వాత మ్యాన్హోల్ క్లీన్ చేస్తారు, ఆ తర్వాత మ్యాన్హోల్ క్లీన్ చేస్తారు, ఈ ఫస్ట్ దాన్ని వదిలేసిపోతారు అట్లే మూత. దాన్ని సడన్గా వర్షాలు పడతాయి. వర్షాలు పడ్డప్పుడు ఏముంది అది తెలియదు. పిల్లలు పాపం నడుచుకుంటూ పోతుంటే అనవసరంగా పాప నిన్న అక్కడి నుంచి పాలకని బయటికి వెళ్ళిందంట. పాలకని బయటికి వెళ్ళింది, దాంట్లో కూడా చనిపోయింది పాపం. CCSకు 50 కోట్లు డిపాజిట్ చేయండి, ఆర్టీసీకి హైకోర్టు ఆదేశం. ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘానికి మే 15లోగా 50 కోట్లు డిపాజిట్ చేయాలని సంస్థ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. వీళ్ళు CCSలో దాచుకుంటారు కదా డబ్బులన్నీ కొన్ని వాడుకున్నారట. ఆ వాడుకున్న డబ్బులు మొత్తం ఇమ్మీడియట్ డిపాజిట్ చేయండి అని చెప్పి ఆర్టీసీ యాజమాన్యానికి చెప్పింది. కార్మిక సంఘాలు కోర్టుకు పోయినట్టుంది. దాంతో ఇది ఓఆర్ఆర్ లీజు వెనుక పెద్ద కుంభకోణం, 1000 కోట్లు చేతులు మారాయి. TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు లీజు ఇవ్వడం వెనుక అతిపెద్ద కుంభకోణం ఉందని 1000 కోట్లు చేతులు మారాయని PCC అధ్యక్షుడు. ఇది 30 ఏళ్ళకి లీజుకి ఇచ్చిరు ఔటర్ రింగ్ రోడ్. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మీద మనం ఏదైతే డబ్బులు కడుతున్నామో డబ్బులు 30 ఏళ్ళ వరకు కూడా ఓ ప్రైవేట్ కంపెనీకి లీజుకి ఇచ్చిరట. దాని మీద వివాదం అయితే నడుస్తుంది. ఇప్పుడు అన్ని పార్టీలు దాన్నే టార్గెట్ చేసినాయి. 3 దోషులకు ఉరిశిక్ష యావజ్జీవంగా మార్పు. ఉరిశిక్ష చేస్తే వాళ్ళని యావజ్జీవంగా మార్చిరట. వారిని చివరి శ్వాస వరకు జైల్లోనే ఉంచాలి. నేరస్తులో పరివర్తన తీసుకురావడం ప్రాథమిక బాధ్యత. అత్యాచారం, హత్య కేసులో హైకోర్టు తీర్పు. ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019 నవంబర్లో అత్యాచారం చేసి హతమార్చిన కేసులో 3 నిందితులకు ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చుతూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఉరిశిక్ష వేసిందంట ఆదిలాబాద్ కోర్టు. దాన్ని ఉరిశిక్ష కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష, అంటే ఇక వాళ్ళు చనిపోయేంతవరకు జైల్లోనే ఉండాలన్నట. మహిళ రేప్ కేసులో ఇది హైకోర్టు ఇచ్చిన తీర్పు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ, పొత్తులను బలోపేతం దిశగా చర్చలు. హైదరాబాద్లో 1.5 గంటల పాటు సమావేశం. ఇది ఆంధ్రాకు సంబంధించింది. ఇది ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ ఇప్పుడు 3 సార్లు 4 సార్లు కలిసిండు. ఇది 4వ సారి అనుకుంటా వాళ్ళిద్దరు కలుస్తున్నారు. మరి పొత్తులు కుదురుతాయా కుదరవా తెలుస్తలేదు. మళ్ళీ అక్కడనేమో బీజేపీ ఉన్నది సెంట్రల్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా బీజేపీతో అవసరం ఉన్నది. ఎందుకంటే పోయినసారి ఎలక్షన్లలోనే అధికారులు మొత్తం వన్ సైడ్ సపోర్ట్ చేయబట్టే ఇబ్బంది అయిందని చంద్రబాబు కూడా తెలుసు. అందుకే దాన్ని ఈ పవన్ కళ్యాణ్ మధ్యన పెట్టి మరి వాళ్ళు ఏమైనా పొత్తులు ఏమైనా నిర్ణయించుకుంటారా ఏందో తెలియదు.
కేసీఆర్ ఏంటో రజనీకి తెలిసింది, ఇక్కడ గజనీలకే తెలియట్లేదు. రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు రాష్ట్ర రాజధాని అభివృద్ధి చూసి సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం తాను హైదరాబాద్లో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా అని వ్యాఖ్యానించానని, నగరం ఎంతో అభివృద్ధి చెందిందంటూ ప్రశంసించారని మంత్రి హరీష్ రావు అన్నారు. రజనీకాంత్ లాంటి పక్క రాష్ట్రాల్లో ఉండేవారికి సీఎం కేసీఆర్ ఏ స్థాయిలో అభివృద్ధి చేశారో తెలుస్తుంటే ఇక్కడున్న కొందరు గజనీలకు మాత్రం అర్థం. అంటే మొన్న రజనీకాంత్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు విజయవాడకు అటెండ్ అయ్యింది. మీటింగ్లో మాట్లాడుకుంటూ అన్నాడు రోజు, అంటే ఆయన 20 సంవత్సరాల తర్వాత బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ సైడ్ వచ్చిండట. ఆ కార్లో పోతుంటే అనుకున్నాడంట ఆయన, నేను అసలు ఇండియాలోనే ఉన్నానా, న్యూజిలాండ్ స్విట్జర్లాండ్ సింగపూర్ అటు సైడ్ ఉన్నానా నేనని అనిపించిందట. అదే మాట మొన్న అన్నాడు. దానికి హరీష్ రావు అంటుండు, మంత్రి హరీష్ రావు. అందరికీ అర్థమవుతుంది కానీ మన దగ్గర ఉన్న నాయకులకే అర్థమవుతలేదు కేసీఆర్ చేసిన అభివృద్ధి అని. నేడే ఉందో మన్ కీ బాత్ భారీగా ఏర్పాటు చేసిన భాజపా 4 లక్షల ప్రాంతాల్లో తెరలు, రాజ్భవన్లో భాజపా పాలిత సీఎంల కార్యాలయంలో ప్రసారం. మనసులో మాట పేరుతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి నెల చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో చేస్తున్న మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమాన్ని కోట్ల మంది ప్రజలు వినేలా భాజపా కనీ విని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేస్తుంది. ఈరోజు మన్ కీ బాత్ అంట 100వ ఎపిసోడ్ అంట. ఇది అందరిని ఉద్దేశించి ఆయన అసలు ఏంది, ఆయన మనసులో ఏముందనే చెప్తాడేమో ప్రజలకు. ఇది 100వ ఎపిసోడ్ అట. ఈరోజు వివాహితపై సామూహిక అత్యాచారం. నిన్న హన్మకొండలో ఒక మహిళ పనికి పోయి వస్తుంటే రాత్రి 12 అయిందట. ఆటో పోతుంటే ఆటో ఆపితే ఆటో డ్రైవర్ ఆటో ఆపి మళ్ళీ ఇంకో ఇద్దరిని తీసుకొచ్చి మహిళను రేప్ చేసిండట. వాళ్ళు దొరికిరు. నిన్న వాళ్ళను రిమాండ్ కూడా తరలించారు. ఈనాడు పేపర్. ఇక వెలుగు పేపర్ ఒకసారి చూసుకుందాము. కొత్త సెక్రటేరియట్లోకి మీడియాకు నో ఎంట్రీ. ప్రారంభోత్సవం రోజే సర్కార్ ఆంక్షలు. కొన్ని సంస్థల ప్రతినిధులకే పాసులు. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. మీడియా కంటే ఇస్తే ఒకటేసారి 100-200 మంది వస్తారనుకున్నారు. ఏమో మరి కండిషన్స్ అయితే పెట్టిరు మీడియాకు నో ఎంట్రీ అని. కొంతమందికి ఇచ్చి ఉంటారులేండి పాసులు, పోకుండా ఏముండరు. కానీ 2 గంటలు కుండపోత. హైదరాబాద్ ఆగమాగం. డ్రైనేజీ గుంతలో జారిపడి చిన్నారి మృతి. కళాసిగూడలో పాలు తెచ్చేందుకు అన్నతోటి బయటికి పోయి అన్న దాంట్లో మునిగిపోతుంటే అన్నను కాపాడపోయి పాపం చిన్న పాప మౌనిక మ్యాన్హోల్లో పడి డ్రైనేజ్లో పడి చనిపోయింది పాపం. ఓవైసీ కండ్లలో ఆనందం కోసం కట్టినట్లుంది. సెక్రటేరియట్ లెక్క కనిపిస్తలే. ఓపెనింగ్ ఓన్ అని చెప్పి బండి సంజయ్ అంటున్నట. మరి పిలిచిండా ఇంతకు అసలు ముఖ్యమంత్రి కేసీఆర్? ఫోన్ అని బాగానే అంటుండు. కానీ సెక్రటేరియట్ ఓపెనింగ్ తాను వెళ్ళనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఓవైసీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఒక వర్గం వారిని సంతృప్తి పరిచేందుకు కట్టినట్టుంది అని. పిలవకుండా వచ్చి పిలిచిండా? అసలు ఇన్విటేషన్ ఉందో లేదో మరి తెలియదు. పిలిస్తే మాత్రం ఫోన్ అని అయితే అంటుండు. మళ్ళీ ఏమో అధికారంలోకి వచ్చినాక దాన్ని మార్పులు చేర్పులు చేస్తారంట. మసీదుకి ఏమో ఎక్కువ జాగా ఇచ్చిర్రు, బంగారు మైసమ్మకి ఏమో తక్కువ జాగా ఇచ్చిర్రు. అందుకే మేము మళ్ళీ వచ్చినాక ప్లస్ ఇంకోటి అది మొత్తం నిజాం నవాబులను సూచిస్తున్నట్టున్నది. ఆ బిల్డింగ్ మొత్తం నిజాం కాలానికి సంబంధించిన బిల్డింగ్ లేకుంది. అందుకని మేము మార్పులు చేర్పులు చేస్తామని అంటుండు బండి సంజయ్. కమిషన్లపై కేసీఆర్ హెచ్చరిక నిజమే. దళిత బంధు కమిషన్లపై ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ హెచ్చరించిన మాట నిజమేనని మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు చెప్పారు. దళిత బంధు లబ్ధిదారుల నుంచి తమ అంచెలు కమిషన్ తీసుకున్న ఎమ్మెల్యేలే బాధ్యత వహించాల్సి ఉంటుందని కేసీఆర్ హెచ్చరించారు. అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతే తప్ప నేరుగా ఎమ్మెల్యేల కమిషన్లు తీసుకుంటున్నారని, ఆ చిట్టా తన దగ్గర ఉందని ఎమ్మెల్యేలపై కేసీఆర్ సీరియస్ అయినట్లు మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని అన్నారు. ఎవరు తీసుకుంటే ఉంది, అనుచరులు తీసుకుంటే ఉంది, ఎమ్మెల్యేలు తీసుకుంటే ఉంది. వాళ్ళు ఏదో ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది, దాంట్లో కూడా కమిషన్లు తీసుకుంటే ఇబ్బంది. టీఎన్జీఓ కొత్త కార్యవర్గం ఎన్నిక. ప్రెసిడెంట్గా రాజేందర్, జనరల్ సెక్రటరీగా జగదీశ్వర్. అన్ని పదవులు కూడా ఏకగ్రీవం. టీఎన్జీఓ కేంద్ర సంఘానికి కొత్త కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా మామిళ్ళ రాజేందర్ సంగారెడ్డి, జనరల్ సెక్రటరీగా మామిళ్ళ జగదీశ్వర్ ఎన్నికయ్యారు. రాజేందర్ రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు. టీఎన్జీఓ ఒకప్పుడు అంటే ఈ టీఎన్జీఓలు వాళ్ళ హక్కుల కోసం యూనియన్, కానీ ఒకప్పుడు టీఎన్జీఓ కీలక పాత్ర పోషించింది తెలంగాణ ఉద్యమంలో. ఇంకా తర్వాత సైలెంట్ అయిపోయింది. ఉద్యమాలు కూడా లేవులే. తెలంగాణ వచ్చినాక ఉద్యమాలు అన్నీ తగ్గిపోయినాయి. ఉద్యమాలు ఏం లేవు. వీధి కుక్కల దాడిలో చిన్నారికి ఈ వీధి కుక్కలు అయితే ఇప్పుడు ఎందుకు ఆ కుక్కలను తీసుకపోతే మున్సిపల్ తీసుకపోతలేరు. రోడ్ల మీదనే పిల్లలను కరిచి పెడుతున్నాయి. బయటికి వెళ్దామంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లలను ఉంటారుగా పంపించే పరిస్థితి లేకుండా అయిపోయింది సిటీలో.
వరుస చైన్ స్నాచింగ్ల కేసులో 6 అరెస్టు. వనస్థలిపురం, మల్కాజ్గిరి, జవహర్ నగర్ బుధవారం రాత్రి జరిగిన వరుస చైన్ స్నాచింగ్ల కేసులో 6 రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వనస్థలిపురంలో కూడా అయిందంట, ఏదో జవహర్ నగర్ అంట, మల్కాజ్గిరి అంట. ఈ చైన్ స్నాచర్లకు బాగా అలవాటు అయిపోయింది. ఆల్రెడీ అందరి మీద పీడీ యాక్ట్లు పెట్టిరు, మళ్ళీ టైం అయిపోయిందా ఏందో మళ్ళీ మొదలైనవి. ఒక 1 ఇయర్ నుంచి అయితే మొత్తం అందరు లోపలనే ఉన్నారు. స్నాచర్లు అందరిని లోపల పెట్టేసారు పీడీ యాక్ట్లు పెట్టి. ఈ మధ్య మరి డేట్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చినావు బెయిల మీద. మొన్న నీళ్ళకే నడక నేర్పి నదినే రిజర్వాయర్గా మలుచుకున్న కాళేశ్వరం. నిన్న యాదగిరిగుట్టపై కొలువైన లక్ష్మీనరసింహుడికి అద్భుత ఆలయం. నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం బాగా కట్టిరు, అద్భుతంగా ఉంది, దాంట్లో డౌటే లేదు. దానికి పేరు కూడా మంచిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు కూడా పెట్టిరు. మొత్తం సచివాలయం గురించే ఉన్నది. ఈరోజు మధ్యాహ్నం ప్రారంభోత్సవం ఏదైతుందో తెలంగాణ సచివాలయం ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే చాలా ఏళ్ళు కష్టపడి కట్టింది, అది చాలా బాగా కట్టారు. కర్ణాటకలో హంగు లేకుంటే కాంగ్రెస్, బీజేపీకి నో ఛాన్స్. కర్ణాటక ఫలితాలపై తేల్చేసిన సర్వేలు. కింగ్ మేకర్గా మరోసారి జేడీఎస్. ఓటమి భయంతో కర్ణాటక చుట్టూ బీజేపీ అగ్రనేతల ప్రదక్షిణలు. 4 నెలల్లో 9 సార్లు మోడీ పర్యటన. మళ్ళీ హంగే వస్తుందంట కర్ణాటకలో, మళ్ళీ హంగు వస్తుంది, మళ్ళీ కొట్టుకుంటారు. లాస్ట్కు మళ్ళీ జేడీఎస్ఏ కీలక పాత్ర పోషిస్తుంది అని అంటారు. బీజేపీ అయితే మేము వస్తాం అంటారు. మరి సర్వేలు ఏమో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. 1000 మంది పోలీసులతోటి భద్రత అంట ఈరోజుకు సచివాలయానికి. రోజంతా సచివాలయంలోనే పర్యవేక్షణ. ఇవి పేపర్ ముచ్చట కార్యక్రమం. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 95 న్యూస్.